అసలు ఏంటి మీ ప్రాబ్లం? గోరింటాక్ గారు, నక్షత్ర, మీ ఇద్దరికి ఫ్రీ అడ్వైస్. ఇద్దరు కలిసి చూసిన హారర్ సినిమాని ఎక్కువ గుర్తెచ్చుకోకండి, గుండాకి పోగలరు. ఈ రాత్రి తెల్లారితే భోగి. ఆ దుర్మార్గుడు సూర్య సృష్టించిన కష్టాల్ని కన్నిటినీ దాటుకొని రేపట్లోనికి అడుగు పెడుతున్నాం. పండగను ధూమ్ అని అదిరిపోయేలా చేసుకుందాం. రేపు మా అక్క పుట్టినరోజు. సారీ అక్క. అదేంటి భూమి, మీ తమ్ముణ్ణి కళ్ళతోటే బెదిరించేస్తున్నావు? నీ పుట్టినరోజు గురించి చెప్పడం నేరమా ఏంటి? అదే అత్తయ్య, నా పుట్టినరోజు అంటే నాకిష్టం ఉండదు. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన అదే రోజు మా అమ్మ చచ్చిపోయింది. అందుకే నా పుట్టినరోజు అంటే నాకిష్టం ఉండదు. అందుకే అత్తయ్య, నేను పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడను. భూమి, జన్మనిచ్చిన అదే రోజు ఆ తల్లి దూరం కావడం అన్నది ఎవరికైనా బాధే. అలా అని అదే బాధ దగ్గర ఆగిపోలేం కదా. ఆగిపోయిన మనల్ని చూసి ఆ తల్లి ఏ లోకంలో ఉన్నా ఆనందంగా ఉండగలదా? నా వల్లే కదా నా కూతురు బాధపడుతుందని ఆవిడ మాత్రం బాధపడదా? అవును, పైలోకంలో ఉన్న వాళ్ళమ్మ బాధపడకుండా ఉండటం కోసం రేపు మనం భూమి పుట్టినరోజుని జరుపుకుంటున్నాం. భోగి భూమి పుట్టినరోజు. రేపు మనకి 2 పండుగలు. తినండి తినండి. ఇంకా నేను ఆత్మని కాదని మీ ఇద్దరికి ఏమైనా అనుమానాలుంటే నా కాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓహో, కార్ కి టెస్ట్ డ్రైవ్ లాగా ఈ సదుపాయాలు కూడా ఉన్నాయా బాబు?
కావాలంటే చెక్ చేసుకోండి. బాబు నమ్మకం వచ్చింది. నువ్వు ఆత్మవే. ఎలా చెప్తున్నావు? నువ్వు కూడా చూడు బేబీ. గోరింటకు కాళ్ళు లేవు. అవును బేబీ, ఆత్మ కదా, తోకుండాలి. దీనికి అది కనపడడం లేదండి బేబీ. మీకు కనబడినంత మాత్రాన నాకు తోక లేదనుకోకండి. ఉంది. ఎంత చిన్నగా మాట్లాడుకున్నా నీకు వినపడుతుందా ఆత్మ బాబు? మనసులో మాట్లాడుకున్నా వినబడుతుంది గోరింటాకు నాకు. మనసులో తిట్టుకునే అవకాశం కూడా లేదన్నమాట. అయితే ఆత్మ బాబు, ఇంతకీ మీకు బతుకున్న రోజుల్లో సాస్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు కదా? మరి ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు సాసు? ఇది సాస్ కాదు, రక్తం. ఆత్మయ్యాక ఆహారంలోకి రక్తం ముఖ్యం. అదే ఆత్మశక్తిని నిలబెడుతుంది. ఇంతకీ ఆ రక్తం ఎవరిది బాబు? ఆత్మలకు కూడా ఆత్మలోకంలో సూపర్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడి నుంచి నేను తెచ్చుకున్నానే. మీ రక్తం ముందు ముందు తాగుతాను. అలాగా ఆత్మ బాబు గారు, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని నన్ను వదిలేయాలి బాబు. అమ్మా బేబీ అయితే వయసులో ఉంది, దాని రక్తం టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయి అపూర్వ ఉంది కదా, ఎంత వయసు వచ్చినా ఎప్పుడు చూడు రక్తం భగా భగాలాడుతూ ఉంటుంది.